అక్కడే నిల్చోవాలి. అక్కడే నిల్చోవాలి. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండండి. ఎవరో దగ్గరికి రాకూడదు.
ప్రజలందరికీ ఎందుకంటే దేవాలయం తూర్పాటి జగదీశ్వర్ గారు మా సంఘం నాయకులు మా కుల నాయకులు 40 ఏళ్ల నుంచి కులసేవ చేస్తున్నటువంటి తూర్పాటి జగదీశ్వర్ గారు ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ఎంతో శ్రద్ధతో ఈ గుడిని నిర్మించారు. అయితే పెద్దలు చెప్పారు శాస్త్రాల్లో సప్త సంతానాలని ఉంటవి. ఆ సప్త సంతానాల్లో గుడి కట్టించడము, చెరువు తవ్వించడము, కవులను ఆదరించడము అనే 7
ఉంటాయి అన్నమాట, ఉద్యానవనాలని నాటించడము. అట్లాంటిది ఈ గుడి కట్టించడం అనేది అన్నిట్లలో ముఖ్యమైనది, చాలా శ్రేష్టమైనది. తరతరాలుగా భక్తులందరూ ప్రశాంతమైన మనస్సుతో ఉండాలంటే మనకు ఒక గుడి కావాలి. మనకు ఏంటంటే పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్షాలు అని ఉన్నవి అన్నమాట. ధర్మము అర్థము కామము తర్వాత మళ్ళీ మోక్షం కోసం మనం భక్తి మార్గమే పట్టవలసి వస్తుంది. దానికి మనకు భక్తి మన మనసులో మన హృదయంలో నింపడానికి ఈ దేవాలయాలు ఈ దేవతలు ఎంతో దోహదం చేస్తాయి. ఏ రూపంలో అయినా దేవుడు ఒక్కడే. అమ్మ దేవత అనేది మొట్టమొదటి దేవత, తర్వాతనే రాముడు కృష్ణుడు వీళ్ళందరూ అనమాట. ముందు మన దేవత అమ్మ దేవత. ప్రపంచమంతా అమ్మ దేవత ఆరాధన చేసేవాళ్ళు యుగయుగాల నుంచి తరతరాల నుంచి. అటువంటి గొప్ప విషయాన్ని మా జగదీశ్వరు సాధించారు. దానికి మేము కులమంతా గర్వపడుతున్నాము. ఈ బస్తీ వాళ్ళు ప్రజలందరూ అన్ని కులాల వాళ్ళు చాలా గర్వపడుతున్నారు. ఆయనకు మేము ఎంతో కృతజ్ఞత చెప్తున్నాము, హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్తున్నాము. మేడాపుడు దంగల అక్రదండు రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఇక్కడ మా తూర్పు బండ్లగూడెం నాగోలు బండ్లగూడెంలో మరి హైదరాబాద్లో గేడూరు హైదరాబాద్లో మా తూర్పాటి బ్రదర్స్ పెద్దలు మా తూర్పాటి జగదీశ్వర్ అన్నగారు మరి మాకు మా తూర్పాటి వాళ్ళకంటే ఎల్లమ్మ దేవత మాకు విలవేల్పు, మా ఇంటి విలవేల్పు ఆమె ఎల్లమ్మ దేవత. ఆ ఇంటి విలవేల్పుని ఇవాళ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రములే మరి ఇంత చక్కటి ఎల్లమ్మ గుడి కట్టించి ఇంత చక్కటి కమాన్ కట్టి మరి మా తూర్పాటి బ్రదర్స్ వాళ్ళు మరి ఎంతో మన రాష్ట్ర లెవెల్లో ఒక కీర్తి, తల్లిదండ్రికి ఒక కీర్తి, మా తూర్పాటి వంశానికి ఒక కీర్తి తెచ్చినటువంటి ఘనత మా తూర్పాటి బ్రదర్స్ వారిది. మా పెద్దన్న తూర్పాటి జగదీశ్వర్ గారికి, మన చిరంజీవి గారికి, మరి అందరు కూడా అన్నదమ్ములకు అందరికీ కూడా కొడుకులకు అన్నదమ్ములకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపి ముగించుకుంటున్నాను. జంగాల జాతిలో తూర్పాటి జగదీశ్వర్ గారు వాళ్ళ యొక్క ఫ్యామిలీ 100 సంవత్సరాలకు పైన నుంచి ఇలాంటి టెంపుల్స్ని డెవలప్ చేస్తూ జాతి గురించి సమాజం గురించి సేవ చేస్తున్నందుకు మా బెడబుడగ జంగాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అది బేడబుడగ జంగము. దాంట్లో ఎక్కువ మేము నమ్మేది కూడా ఇంటింటికి కూడా ఎల్లమ్మ దేవతనే నమ్ముతాం. కాకపోతే ఏంటంటే చిన్న దేవతలను పెట్టుకునేది, చిన్న గుళ్ళు కట్టుకునేది. ఈ రోజు నాడు మా తూర్పాటి జగదీశ్వర్ గారు బ్రదర్సు ఇంత పెద్దగా గుడి కట్టించి ఆయన శ్రమ ఎంతో దీంట్లో చేసుకొని వాళ్ళ బ్రదర్సులు అందరూ కూడి ఈ గుడికి ఇంత శ్రమ వదిలిపెట్టి ఇంతమందిని ఎమ్మెల్యేలను ఎంపీలను ఒక పోలీసు సంస్థలని పిలిపించి మా ఒక ఆల్ ఇండియా పెద్దల్ని పిలిపించి ఈ యొక్క ఘనంగా ఇవాళ జరిపిన రోజు మాకు ఎల్లకాలం పండగ రాగున్నది. ఈయనను మేము ఎప్పటికైనా కూడా ఈ ఒక జగదీశ్వర్ అన్నను గౌరవించుకుంటూ ఆయనలాగా కూడా ఇంకా కొందరు చేయాలని కొన్ని జిల్లాలలో మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 120 సంవత్సరాల క్రితము మా తాతలు పెట్టినటువంటి చిన్న విగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఒక 100 సంవత్సరాల తర్వాత ఈ గుడి కట్టడం అనేది అందరూ సంతోషించవలసినటువంటి విషయము. దీనికి మా గ్రామ పెద్దలు కానీ మా విరాళాలు ఇచ్చిన దాతలు కానీ అందరికీ పాదాభివందనాలు చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే మా గౌరవనీయులు ప్రొఫెసర్ గారు, మా క్యాస్ట్లో ఫస్ట్ ప్రొఫెసర్ గారు ఎన్ఆర్ వెంకటేశం గారు ఈ యొక్క మా ఆహ్వానాన్ని మంచిచ్చి ఆయనతో సభ్యులందరూ మీ అందరము కులసేవ చేసిన వ్యక్తులమే. సంబంధించి వచ్చినందుకు వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై ఎల్లమ్మ తల్లికి జై, జై ఎల్లమ్మ తల్లికి జై, మారాల ఎల్లమ్మ తల్లికి జై. ఈరోజు నాగోల్ బండ్లగూడ గ్రామంలో ఒక పండుగ వాతావరణము నెలకొన్నదంటే మా పెద్దలు, కుల పెద్దలు కానీ, గ్రామ పెద్దలు కానీ, దాతలు కానీ అందరి సహకారాలతోని ఈరోజు ఈ రేణుకెల్లమ్మ గుడి గత 2019లో 10వ తారీఖు నాడు శంకుస్థాపన చేస్తే మరి మళ్ళీ ఈ సంవత్సరము ఇంకా 3 రోజులు ఉండగానే ఈ గుడి నిర్మాణం చేసుకుందంటే ఆ తల్లి దయ, తల్లి మహిమ. మనందరం సేవకులము కాబట్టి మాకు నిజంగా చెప్పాలంటే మా ఇంటి దేవతలు మా పెద్దలు చెప్పారు. వాస్తవంగా మాకు ఎల్లమ్మ, రేణుకెల్లమ్మ మాకు నిజంగా మాకు బాబరింటి ఎల్లమ్మ. వాస్తవంగా మా ఎల్లమ్మ తల్లి లేనిది మేము లేము అమ్మ అని మా ప్రొఫెసర్ గారు చెప్పారు. మరి మా ఆహ్వానాన్ని మన్నించి మన ఆల్ ఇండియా ఫెడరేషను ఎన్ఆర్ వెంకటేశం గారు, మరి అలాగే మన అన్న అక్కులదండు హనుమంతన్న గారు, మరి మన సీనియరు అన్న జగదీశ్వర్ అన్న గారి
క్లాస్మేట్ శంకర్ గారు, మరి పాండు మన తూర్పాడన్న పాండన్న కనీసం ఇండగానే ఎవరైనా చెప్పగానే వాట్సాప్ పెట్టగానే చూసుకొని వచ్చేద్దామంటే గుణము మన పాండు అన్నది. మరి అక్కడి నుంచి కానీ అన్న కూడా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మన కుల బాంధవులు, మన సంఘాలకు సంబంధించిన అందరు నాయకులు, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మన అందరూ గ్రామ పెద్దలు కానీ ప్రజలు కానీ మనం ఆహ్వానం మన్నించి వచ్చిన వారందరికీ మా స్థానిక సంఘం తరఫుకించి అన్న తూర్పాటి జగదీశ్వర్ అన్న ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి నేను చిరంజీవిని, మరి మా టీము మా ఆర్గనైజ్ సెక్రటరీ నాగేశ్వర గారు, మరి మన సంఘం నుంచి అందరము కలిసికట్టుగా ఇలానే అన్ని ప్రోగ్రాంలు ఇట్లా చేసుకుంటూ పోతే వాస్తవంగా మనకు ఆ తల్లికి అందరు దీవెనలు తీసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి మా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు మీ అందరికీ మళ్ళొక్కసారి రేణుకెళ్ళమ్మ తరఫుకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జై ఎల్లమ్మ తల్లి, జై జై ఎల్లమ్మ తల్లి. జగదీశ్వర్ గారు అంతకుముందు నాగోల్లో చిరంజీవి వీళ్ళందరూ కలిసి కూడా మాకు ఫస్ట్లో నాగోల్లో గ్రామ పంచాయతీ ఏర్పడ్డది 81లో. ఆ 81లో ఎవరయ్యా అంటే ఫస్ట్ జగదీశ్వర్ని మేము ఎన్నిక చేసాము. దాని తర్వాత ఆయన దళిత జాతి కాబట్టి ఎస్సీ క్యాండిడేట్ అవసరం లేదన్నారు. తర్వాత చిరంజీవి గారిని కూడా అనుకున్నాం, ఆయన కూడా దళిత జాతి కాబట్టి ఎస్సీ క్యాండిడేట్ కాబట్టి వద్దంటే మా నాగోల్లో మహేశయ్య గారిని ఆయన ఎస్సీ క్యాండిడేట్ కాబట్టి ఎన్నిక చేయడం జరిగింది. ఆ యొక్క విషయం కాకుండా ఇప్పుడు ఈ యొక్క ఎల్లమ్మ వారి దేవాలయం కట్టి ఆయన చరిత్ర సృష్టించాడు. నాగోల్ గ్రామమే కాకు రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో కూడా ఒక దళిత జాతిలో పుట్టి ఇటువంటి ఒక పెద్ద కార్యక్రమం చేయడం ఆయన అదృష్టంగా భావిస్తున్నాము. మా యొక్క అందరి సహాయ సహకారం ఎల్లప్పుడూ ఆయన ఉంటాయని చెప్తూ जय एल्लम्मा तल्ली जय पोचा। जब हम 2004 में हमारा शॉप लगाया ज्वेलरी शॉप बल्लागुड़े में, जब से माता का पूजा कर रहा था, आज माता की जो हमारी तमन्ना थी वो पूरा हुई। पूरे ग्रामवासियों ने और ये चरकू समाज के लोगों ने जो योगदान दे के मंदिर का दिया और हमारे श्री भगवान का जो योगदान हुआ है बहुत बहुत अच्छी बात है। और ग्राम में सभी सुख शांति रहे और हमारा भी व्यापार बढ़ते रहे। बोलिए अल्लाह मात की जय, बोलिए अम्बे मात की जय।
నాగోల్లో మరి బండ్లగూడలో ఈనాడు శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి రావడము, మరి పెద్దలందరూ కలిసి పిలిపియడము, రావడము, మరి దేవుని దర్శనం, అమ్మగారి దర్శనం చేసుకోవడం కూడా జరిగింది. ఇది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి ఈ యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠించి ఇంత పెద్దగా చేసిండ్రు అంటే జగదీష్ గారు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు. అంతకుముందు వాళ్ళ తాతలు ముత్తాతలు చిన్నప్పటి నుండి వాళ్ళు చేస్తూ వచ్చిండ్రు. ఇప్పుడు జగదీష్ గారు దాన్ని గొప్పగా తీసుకుపోతున్నారు. ఆయనకు సహకరించింది మన తమ్ముడు బ్రదరు చిరంజీవి గారు, అట్లనే నాగేష్ గారు, ఇంకా ఎల్లప్ప గారు, వీళ్ళంతా కమిటీ మెంబర్లు అందరూ, ఆ కుటుంబ సభ్యులందరూ చాలా చక్కగా ఈ ఆలయాన్ని దినదిన అభివృద్ధిలోనికి తీసుకొచ్చిర్రు. ఇక్కడ పవిత్రత అన్నది ఉన్నది. ఇక్కడ ఈ యొక్క ఆలయానికి ఒక ప్రత్యేకత, పవిత్రత అన్నది ఉన్నది కాబట్టి ఇక్కడ భక్తులు పెరుగుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళకు ఏదో ఒక మేలు ఈ తల్లి రేణుకమ్మ చేస్తుంది అన్న నమ్మకంతో వస్తూ ఉన్నారు. నేను అదే విధంగా వచ్చిన. తప్పకుండా దేవుడు అందరినీ దీవించాలి, అందరి ఇళ్లలో సుఖము శాంతి సౌభాగ్యం ఉండాలి, మరి అందరి ఆరోగ్యాలు బాగుండాలి, వ్యాపారాలు బాగుండాలి, అందరి ఉద్యోగాలు బాగుండాలి, అందరి కుటుంబాల్లో వాళ్ళ వాళ్ళ పిల్లల చదువులు కూడా బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ దేశం బాగుండాలని అమ్మగారిని మరి ప్రార్థించడము, వేడుకోవడం జరిగింది. మరి నాకు ఈనాడు ఈ అవకాశం కల్పించినందుకు జగదీష్ గారికి, చిరంజీవి గారికి, మిగతా సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎల్లమ్మ దేవాలయము నిర్మించడానికి ఆహర్నిశలు కష్టపడేటువంటి జగదీష్ అన్న వాళ్ళ బృందము, గ్రామస్తులు, ఎక్కడి నుంచో గ్రామ దేవత నుంచి ఉండే ఇప్పటి నుంచో కూడా మేము అందరు చిన్నప్పటి నుంచి ఆ గుడిని దినదిన అభివృద్ధి చేస్తూ ఈరోజు కేంద్ర మాజీ మంత్రి వర్యులు సర్వసత్యనారాయణ గారు రావడము మా ఈ ప్రాంతానికి మళ్ళీ ఒక కళ వచ్చింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో రేణుకా ఎల్లమ్మ దేవి గుడి దినదిన అభివృద్ధి చెంది అందరికీ కోరికలు తీర్చే విధంగా అందరూ సుఖశాంతులతో ఉండి ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మాజీ కార్పొరేటర్గా మేము కూడా ఈరోజు మాకు తోచిన సాయం చేసి ఈ ప్రాంతానికి ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలలో తోడ్పాటు చేసినటువంటి సర్వసత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు బండ్లగూడెంలో రేణుకా ఎల్లమ్మ వారి యొక్క ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించిన జగదీష్ గారికి, వారి మిత్ర మండలానికి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. బండ్లగూడెం ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ దేవాలయం ఉన్నది. మరి ఈనాడు కొత్తగా నిర్మించబడినది. మరి ఇక్కడ ఉన్న బండ్లగూడెంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి, ఆ రేణుకమ్మ ఎల్లమ్మ యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ఈ గుడి ఇంకా అంచెలంచెలుగా ఎదిగి ఇంకా చాలా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు దొరకాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. ఒక చక్కటి దేవాలయాన్ని మా సోదరులందరూ చక్కగా రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని నిర్మించడం అంటే నిజంగా మనందరి అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు బండ్లగూడ అంటేనే మల్రెడ్డి రంగారెడ్డికి పెట్టని కోట అనేటువంటి విలేజ్. అలాంటి గ్రామంలో
మరి అమ్మవారి టెంపుల్ నిర్మించిన మా వాళ్ళందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. నేను ఇప్పుడే కాదు, సర్పంచ్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ బండ్లగూడెంలో ఎవరు ఏ అవసరం ఉన్నా మేమంతా కలిసిమెలిసి సమస్యల పరిష్కారానికి పనిచేసాం. వాళ్ళందరినీ కూడా భగవంతుడు ఆశీర్వదించమని కోరుతున్నా. రోజు పూజతోటి మీరందరూ కూడా ఉండి మరొక అమ్మవారిది కూడా ఎల్లమ్మ తల్లి కూడా అందరినీ కరుణించాలి, అందరికీ కూడా ఆయురారోగ్యాలతోటి బాగుండాలి, వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్లలో అష్ట ఐశ్వర్యాలు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి ఆ ఎల్లమ్మ తల్లిని నేను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే మా దగ్గర కూడా సంగి రోడ్లో మా బాట్లింగ్ కంపెనీలో కానీ గౌరెల్లో ఉన్న బాట్లింగ్ కంపెనీ కానీ ఎల్లమ్మ తల్లి మొలిసింది అక్కడ. అంటే ఒక దగ్గర ఉన్న ఎల్లమ్మ తల్లి రెండొక దగ్గర కూడా అంటే మేము చేసే పూజలకు ఎవరి మంగళవారం కూడా పూజలు చేసే దానికి మాకు మళ్ళీ పుట్టడం అంటే మాకు ఆ ఎల్లమ్మ తల్లి మాకు కూడా ఒక కులదైవం లెక్కనే, మా ఇంటి దైవం లెక్కనే అని చెప్పేసి నేను భావిస్తా. అటువంటి ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం అందరికీ కూడా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.